అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇంకా నెక్స్ట్ మీరు స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే గీతా మాధురి బెస్ట్ ఫ్రెండ్. అంటే నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే మీరు మాట్లాడుకోపోయిన మధ్యలో ఏదో ఒక గొడవ వచ్చింది, ఒక 1 year మాట్లాడుకోలేదు. బట్ 1 year అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. 1 year లేదు, ఏవో చిన్న చిన్నవి నేనే ఫస్ట్ లో అలిగేదాన్ని చాలా. ఆ అలకలో వచ్చిన భాగం తప్ప అంత సీన్ 1 year అంత సీనే లేదు. అండ్ మేము ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కాదు. సో ఇంకా చిన్న చిన్నవి డజంట్ మ్యాటర్. బై గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ గోయింగ్ రియలీ వెల్. గీతా గారి గురించి మాకు తెలియని విషయం ఏదైనా మీరు చెప్పాలి. దానికి చాలా చాదస్తాం, చాలా మందికి తెలుసు. చాదస్తాం అంటే ఒకటే విషయం, ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అయ్యారా? ఎవరు ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ ఏదైనా మాట అంటే అది పట్టుకుని పీకుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఒకవేళ ఏదైనా మాట అన్నా నాకే టార్చర్ గా ఉంటుంది. అబ్బా నువ్వు మళ్ళీ నన్ను సాధిస్తూ ఉంటావే, నన్ను అలా పీకుతూ ఉంటావే అంటే చాదిస్తాం అనమాట. ఎవ్వరు ఫీల్ అవ్వకూడదు, అరే ఒక మాట అనేసామా, ఇలాంటివి చాలా ఆలోచిస్తుంటుంది. అండ్ చాలా మంది అంటే ఎందుకులే మనకి అని ఒక పర్సన్ అంటే దానికి ఇష్టం అంటూ లేకుండా ఉండరు. జనరల్లీ కూడా దాని సర్కిల్ కూడా పెద్దది. కాకపోతే ఎందుకులే మాట్లాడేద్దాం. నన్ను కూడా ఒకవేళ నేను మాట్లాడలేదు, హాయ్ చెప్పలేదు, చెప్పవే హాయ్ చెప్పవే హాయ్ చెప్పవే, నేను ఎందుకు చెప్పాలి, వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా అని నేను ఏముందే చెప్పవే అని అది అలా. సో ఇలాంటివి చాలా అంటే దాని బిహేవియర్, దాని మంచితనమే దాన్ని డెఫినెట్లీ ఆ లెవెల్లో ఉంచి. అదే అందరికి తెలిసిందే. తన వాయిస్ తో అలా పాడిందంటే అందరు సూపర్. అసలు రామచరణ్ గారి సాంగ్స్ అయితే అసలు ఎవరు మర్చిపోలేదు. అదే అంటే అన్ని పాటలు, అది మెలడీ పాడినా, ఫాస్ట్ నంబర్ పాడినా, 7 పాట పాడినా, బాహుబలిలో, సో ఇలా అన్ని జానర్స్ పాడింది, అది జానర్స్ పాడింది. సో నాకు అన్ని పాటలు ఇష్టమే. అండ్ అది మెయిన్ గా ఇష్టం, తను మెయిన్ ఇష్టం. తర్వాత సాంగ్స్. సో మీరందరూ మ్యూజిక్ స్కూల్లో ఫ్రెండ్స్ కదా రామాచారి గారు? అవునవును, రామాచారి గారి దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. అండ్ అది ఇప్పుడు సందర్భంగా నేను చెప్పబోతున్నాను. అండ్ ఇట్ ఈస్ టర్నింగ్ 25 years అనమాట లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. దాని గురించి ఫండ్స్ రేస్ చేస్తున్నాము. అంటే ఒక బిల్డింగ్ కట్టుకోవాలి అని చెప్పి. అది 21st మనకి పెద్ద ఈవెంట్ జరగబోతుంది శిల్పకళా వేదికలో. సో దాని గురించి అంటే 25 years గా ఉన్నా కూడా అంత అంటే బిల్డింగ్ కట్టుకునేంత డొనేషన్స్ ఏం రాలేదు. ఎందుకంటే సార్ ఫ్రీగా నేర్పిస్తారు, మేమందరం కూడా ఫ్రీగానే నేర్చుకున్నాం. సో అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఇప్పుడు డొనేషన్స్ ఆల్రెడీ కొన్ని రేస్ చేసాము, ప్రోగ్రామ్స్ చేసి అంతా కూడా. సో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం అనమాట. సో అది 21st వీఆర్ రేసింగ్ ఫండ్స్. సో ఎవరన్నా కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎవరన్నా కూడా హూ ఈస్ ఇంట్రెస్టెడ్ టు డొనేట్, ప్లీజ్ మీరు కింద కమెంట్స్ లో చేయొచ్చు. అండ్ నేను ఎట్లా ఎవరైనా అప్రోచ్ అవ్వాలి, నేను కింద నంబర్ పోస్ట్ చేస్తాను, నేను మీకు చెప్తాను. సో మీరు అది పోస్ట్ చేస్తే దే కెన్ డొనేట్. అండ్ వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇది కూడా ఉంది. సో వాళ్ళు దే కెన్ డూ ఇట్. సూపర్. సాకేత్ నేను దాన్ని చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను. నేను చేశాను కూడా ఒక 2-3 times. అస్సలకి మామూలుగా ఫన్ కాదనమాట. తనతో ఉన్నాము అంటే నవ్వుతూనే ఉంటాము. చాలా అల్లరి. ఇప్పుడు ఏజ్ వచ్చింది అంటే కొంచెం 30లోకి వచ్చాడు కాబట్టి అలా ఉన్నాడు. కానీ ఇప్పటికీ చిన్నప్పటి నుంచి అంటే మేము కూడా నా 10th నుంచి చూడడం జరిగింది సాకేత్ ని. సో అలా చాలా 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 నాటీ ఉండేవాడు. బట్ అట్ ది సేమ్ టైమ్ హీస్ వెరీ వెరీ గుడ్ అట్ హార్ట్. ఎవరికన్నా ఏదైనా చెయ్యాలంటే చేసేస్తాడు అంతే. డబ్బుల గురించి ఆర్ వాడి సెల్ఫ్ గురించి ఏం ఆలోచించకుండా డెఫినెట్లీ చేసేస్తాడు. సో ఒక్కసారి క్లోజ్ అయితే మాత్రం అంతే. ఇంకా చాలా మంది కూడా సాకేత్, నేను ఇంకో వేరే సింగర్స్ కూడా చేసేటప్పుడు కూడా సాకేత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడు, సాకేత్ అన్న సపోర్ట్ బాగుంటుంది, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం. ఎంత క్యూట్ అంటే ఒక సాంగ్ పాడిన తర్వాత రాహుల్ అని వీళ్ళిద్దరు పాడారు. సాంగ్ పాడిన తర్వాత బయటకు వచ్చి నాకన్నా కూడా తనే బాగా పాడుతున్నాడు, సో నాకన్నా తను ఇంకా చాలా బెటర్ గా ఉంటాడు అని చెప్పేసి దీని నుంచి బయటకు వచ్చేసాడంట. ఎవరైనా అంత ఒక పెద్ద మూవీకి మళ్ళీ సో మనం ఉండాలి అని డెఫినెట్ గా ఫస్ట్ మన సెల్ఫ్ తర్వాత పక్కన వాళ్ళు చూసుకుంటాము. తను అలా కాదు, ఫస్ట్ లేదు దానికి ఎవరు సూట్ అవుతారో చూద్దాము, నన్ను పిలిచారని కాదు అని చెప్పేసి. సో నేను ఒక 2-3 members సింగర్స్ చేసినప్పుడల్లా మీకు సపోర్ట్ ఏంటి అంటే లేదు సాకేత్ అనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. రీసెంట్ గా ఒకటి తమన్నా సాంగ్ లో సింగర్ నేమ్ మర్చిపోయాను, తను కూడా మేము ఒకటి ఇంటర్వ్యూ చేసాము. సింధుజా తను కూడా అలానే మీకు ఇట్లా ఎవరు అంటే నాకు ఇట్లా సాకేత్ అన్న రిఫర్ చేశారు. సో ఇట్లాంటి శ్రీకృష్ణ అన్న ఇలాంటి వాటిల్లో ముందు
సో మీకు కూడా సపోర్ట్ చేస్తుంటారా? యా డెఫినెట్లీ. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఒకవేళ నాకు ఏదైనా వచ్చింది అనుకోండి, నా చుట్టుపక్కల ఫస్ట్ చూస్తాను, దాని తర్వాత వేరే వాళ్ళు ఆర్ వాయిస్ కి తగినట్టుగా ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి, సో దాన్ని బట్టి ఇప్పుడు షోస్ వచ్చినా లేకపోతే రికార్డింగ్స్ వచ్చినా, మొన్న పొలిటికల్ సాంగ్స్ చేసినా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఫస్ట్ నా సర్కిల్లో చూసి దాని తర్వాత ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతాను ఫస్ట్. లేదు నా ఇష్టం అంటే దెన్ ఐ విల్ టేక్ అ కాల్. సో వాళ్ళ ఇష్టము అని అంటే వాళ్ళకి ఫస్ట్ అడుగుతాను మీ ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ సాంగ్స్ కాబట్టి వాళ్ళని అడిగి దెన్ విల్ టేక్ అ కాల్ అనమాట. సో అలా ఎవరి చేతుల్లో ఉన్న ఆపర్చునిటీ, ఇప్పుడు శ్రీకృష్ణ అన్న, సాకేత్, ఇప్పుడు అనిరుద్ధ్ గారిది, తమన్ గారిది, తర్వాత ఇలాంటివి అన్ని సాంగ్స్ అన్ని కూడా ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి. గోపి సుందర్ గారివి, సో వీళ్ళందరివి కూడా ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి తెలుగు వర్షన్స్. సో వీళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అరే ఈ సాంగ్ ఎలా సూట్ అవుతుంది, ఈ సాంగ్ ఎవరి వాయిస్ సూట్ అవుతుంది అని అందరి ఇది తీసుకొని వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళకి వినిపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇట్ విల్ గో ఇన్ టు ది పబ్లిక్ అనమాట. ఇప్పుడు వరకు ఎన్ని సాంగ్స్ పాడారు అంటే ఎన్ని మూవీస్ ఇట్లా? ఇప్పటిదాకా ఒక 70-80 పాడాను. దాంట్లో మీకు బాగా నేమ్ వచ్చిన సాంగ్స్ అంటే నాకు తెలిసి పిల్లందం కేక కేక, దాని తర్వాత ఇది గరం గరం చిలక నువ్వు పెట్టినావు గనక నీ అబ్బా జనై దెబ్బై పోయే మోతే మోగిందే, ఇది రభసాలో. తెలీదు. ఈ పాట గరం గరం చిలక నువ్వు పెట్టినావు గనక నీ అబ్బా జనై దెబ్బై పోయే మోతే మోగిందే, ఈ పాట రభసాలోది. సో ఇది కూడా తమన్ గారిదే, తమన్ గారు పాడాం. సో దీనికి మంచి పేరు వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.